హ్యాపీ మండే అందరికీ. సో మండే రోజు మన ఇంట్లో దీపారాధన అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దీపారాధన చేసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తామన్నమాట. తర్వాత ఈరోజు చికెన్ బిర్యానీ అడిగారు పిల్లలైతే. సరే ఇక వాళ్ళ కోసం ఉగాది పండుగ రోజు ఎట్లాగో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని వాళ్ళ కోసం చికెన్ తెప్పించి ఇంకా మ్యారినేట్ చేసి పెట్టేసిన. తర్వాత ఇంకొక 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం కుక్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నా, బాస్మతి రైస్తో చేయట్లేను. తర్వాత ఇంకా రైస్ కూడా కొంచెం కుక్ అయిపోయింది. ఇంకా బిర్యానీకి అయితే మొత్తం అంతా ఒక లేయర్ ఫస్ట్ నేను అన్నం వేసిన అనమాట లాస్ట్కి. ఎందుకంటే చికెన్ వేస్తే అది కొంచెం ఎట్లయినా అడుగంటుతుంది అని చెప్పేసి అన్నం వేసి మధ్యలో చికెన్ వేసి మళ్ళీ పైన ఒక లేయర్ అన్నం వేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి తర్వాత ఇట్లా నెయ్యి అంతా వేస్తున్నాను అనమాట. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసిన. దీనిపైన ఇప్పుడు ఒక 15 to 20 minutes కుక్ చేసేస్తాను అనమాట. ఆల్రెడీ చికెన్ కొంచెం కుక్ అయింది, రైస్ కూడా నార్మల్ రైస్ కాబట్టి తొందరగా అయిపోతుంది ఈజీగా. ఈ లోపు ఇంకా దమ్ అయ్యే వరకు మనం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేద్దామని ఇల్లంతా తుడిచేస్తున్నా. ఈ హాలిడేస్ ఏందో కానీ పిల్లలు ఒక్కరోజు ఇంట్లో ఉంటేనే ఇంకా 3-4 సార్లు ఇల్లు ఊడ్చుడు అవుతుంది. ఇక హాలిడేస్ వస్తే మాత్రం చుక్కలే. నాకైతే ఇంకా ఎక్కువ అనమాట. ఊడ్చిందే 10 సార్లు ఊడవాలి, సదిరిందే 10 సార్లు సదరాలి. ఒక్కోసారి విసుగొచ్చి ఏం చదువుతాంలే అని అనిపిస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడైనా సరే ఇల్లు నీట్గా ఉన్నప్పుడు ఎవరూ రారు. ఇల్లు పిచ్చి పిచ్చిగా ఉండి తర్వాత చదువుకుందాంలే అన్నప్పుడు అయితే అందరూ వస్తారనమాట. ఇక ఇల్లు నీట్గా పెట్టుకోదు, ఇల్లు ఇట్లా పెట్టుకుంటుంది అట్లా పెట్టుకుంటుంది అంటారు. ఇక ఏమంటాం అలాంటి వాళ్ళ గురించి ఇక నేను ఎక్కువ పట్టించుకోను. తర్వాత సింహాసార్ వచ్చేసి ఇక్కడ జాడు తీసుకురమ్మని చెప్తే ఇట్లా తీసుకొచ్చిండు అనమాట. దీంతో ఊడవడానికి కూడా సరిగ్గా రావట్లే. ఇంకా తెచ్చిండు కదా అని చెప్పేసి ఇక దాంతోనే అడ్జస్ట్ అయిపోయింది.